4 సంవత్సరాల నుంచి చంద్రబాబుతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడి, చంద్రబాబు ఆలస్యం అవుతుంది ఫీ రీఎంబర్స్మెంట్ అని చెప్పిన సందర్భాలు, ఉత్తరాలు రాసిన సందర్భాలు ఉన్నాయి. దయచేసి ఇది బాగా నోట్ చేయండి. కొంతమంది కొన్ని తప్పించి వాళ్ళకు కావలసింది రాసుకుంటున్నారు. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్స్కి ఆన్సర్. మళ్ళీ చంద్రబాబుతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను దాదాపు 30-40 సంవత్సరాల నుంచి చంద్రబాబుని ఏకీభవిస్తూ ఉంటాను. అతన్ని అగౌరవపరచాలని లేదు, ఉన్న బంధుత్వంతో స్నేహితులతో అలా పిలుస్తున్నాను తప్ప ఇంకోటి కాదు. ఆ కుర్చీలో ఎవరన్నా వీ మస్ట్ గివ్ రెస్పెక్ట్. ఐ గివ్ రెస్పెక్ట్ ఆల్వేస్ చంద్రబాబు. చెప్పాను ఫోన్లో, సరే అన్నా అంటూ ఉన్నారు. ఆ తరువాత సమాధానం లేదు. నేను మళ్ళీ 2019 ఫిబ్రవరి, ద డేట్ ఈజ్ దేర్ బ్రదర్, ఫస్ట్ వీకా సెకండ్ వీకా, ఉత్తరం రాసి మా కజిన్ ద్వారా పంపించాను రావత్ గారికి. మిస్టర్ రావత్, సో మెనీ లెటర్స్ ఐ హ్యావ్ రిటర్న్ టు యూ అండ్ ఫర్ అనదర్ ఆఫీసర్స్ ఆల్సో. I requested you also some months back, I wanted to come to your office. మిస్టర్ మోహన్ బాబు గారు, మీరు రావాల్సిన అవసరం లేదు, లెటర్ పంపించమంటే మా కజిన్ ద్వారా పంపించాను. మోహన్ బాబు గారికి చెప్పండి, ఆలస్యమైన మాట వాస్తవమే, ఇంకొక 1 వీక్లో డబ్బు పంపిస్తాను అని చెప్పారు. పంపలేదు. మీరే ఆ పొజిషన్లో ఏముంటారో చెప్పండి. చంద్రబాబు నోటి నుంచి విద్యాలయాలు గొప్పవి అన్నాడు, ఏసీ టీం వచ్చి గొప్పవి అన్నారు, యూజీసీ వాళ్ళు వచ్చి గొప్పవి అన్నారు, గ్రేడ్లు ఇస్తూ ఉంటారు, మనది అటానమస్. నేను చెప్పాను, ఈ విధంగా ఉన్నప్పుడు, సమాధానం లేనప్పుడు నెల టైం తీసుకొని మళ్ళీ విద్యార్థులతో కాలేజీలో అయ్యా ఇదిగో అని అంకెలతో సహా, అక్షరం ఏదైనా 1000 రూపాయలు కూడా ఉండదు, పొరపాటున టైపింగ్లో మిస్టేక్లు ఉంటే తప్ప, ఉంటే ఈ డబ్బంతా మీకే ఇచ్చేస్తాం, డొనేషన్. విద్యాలయాలకు వద్దు, మా తంటాలు మేము పడతాం. ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఇవ్వాలి, కానీ అనుకున్న టైంలో ఇవ్వాలి. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 మాసాలకు ఒకసారి ఇస్తానన్నావు, ఆ తర్వాత పాంప్లెట్స్ వేశారు, ఇదిగో మొదటి విడత, 2వ విడత, 3వ విడత అని. ఇక అవన్నీ మీరు అడుగుతారని క్వశ్చన్ తెలియక తీసుకురారా, మీరు కనుక్కోండి, ఉంటుంది మార్కెట్లో. మొదటి విడత, 2వ విడత, 3వ విడత అని ఉత్తరం రాశాను. అయ్యా మొదటి విడతలో పూర్తిగా రాలేదు, 2వ విడతలో ఇలా జరిగింది, 3వ విడత అసలు రానే లేదు, మీరు మాకు ఇప్పటికి చెల్లించవలసింది 19 కోట్ల చిల్లర, అన్నీ ఎస్సీ అని, ఎస్టీ అని, కాపు సోదరులకని అన్నీ రావాలి, ఇదిగో అంకెలు అని పంపించాం. చెప్పాను, దానికి సమాధానం ఇద్దారు. కాపు సోదరులది 2017-18 2 కోట్ల చిల్లర రావాలి. అయ్యా మీరు ఇలా చెప్తున్నారు, నేను మీ దగ్గరకు వచ్చి అమరావతికి చేతులు కట్టు నిలబడుకోవాలనుకుంటున్నాను, ఇది నా కోసం కాదు, నా బిడ్డల కోసం. మీరు చేసిన వాగ్దానాలకు ఇచ్చేసేయండి, వచ్చి చెక్ చేయండి తప్పులున్నాయా లేదా అని చెప్పాం. పిల్లలందరూ కూడా నా దగ్గరకు వచ్చి, బాబు అంకుల్, కొంతమంది ఎక్కువ శాతం అంకుల్ అంటారు, హాస్టల్లో ఉండేవాళ్ళు, డేస్ కాల్ అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు సార్ అంటారు, అయితే కొంతమంది వాళ్ళు కూడా అంకుల్ అనొచ్చు, నా బిడ్డలు వాళ్ళు, దే ఆర్ మోర్ దెన్ మై డాటర్స్ అండ్ సన్స్. అక్కడ ఇలా జరుగుతుంది అంకుల్, మాకు కూడా కొంత అమౌంట్ పర్సనల్గా ఏదో ఇస్తూ ఉంటారు, 400, ఇది అది ఇంక్రీజ్ చేశారు, అది కూడా ఇవ్వడం లేదు అంకుల్ అన్నారు. ఇది వాస్తవం బ్రదర్, అంకెలతో సహా. మళ్ళీ మా విద్యాలయంలో ఉన్నటువంటి ఒక అధికారి కూడా సంఖ్యలతో రాసి, మా 2వ అబ్బాయి మనోజ్ కుమార్ చెప్పాడు, మీ డబ్బంతా మీరు తీసేసుకోండి, అంకెలు తప్పులుంటి అని చెప్పాను. ఉండండి అవ్వాల, ఫినిష్ అవ్వాల అంటే నేను పరిగెత్తుంటూ మాట గొంతు నొప్పిగా ఉంది బ్రదర్. పార్టీ అక్కర్లేదు, అది వేడి నీళ్ళు కావాలి.
ఎప్పుడో చెప్పాను, పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత చెప్పుంటే మీరన్న మాటకు తల ఉంచుకునేవాడిని. ఇది వాస్తవం. నాకు సమాధానం చెప్పవలసింది అథెంటిక్ పర్సన్. చంద్రబాబు దగ్గర 100 మాగదులు ఉంటారు. ఒక పదవిలో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అతి తెలివి ఎక్కువ ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రికి కాకాబట్టాలనుకున్న వాళ్ళు చెప్పారు. మీరు అడిగిన క్వశ్చన్స్ పేపర్స్ ఇచ్చాను కదా, సబ్మిట్ చేశాను కదా. ఇట్ ఈస్ 24 hours జాబ్. వాళ్ళకు పంపించిన పేపర్లు చూసి, అయ్యా మోహన్ బాబు నువ్వు అసత్యాలు ఆడుతున్నావని వెంటనే అవి మాట్లాడాలి. కానీ నువ్వు వేరే పార్టీలో చేరాలని వేరే పార్టీలో చేరడానికి వాడి పర్మిషన్ నాకెందుకండి? వాడేవాడండి గొట్టంగాడు. ఒకటి పర్మిషన్ ఎందుకు? నా కుటుంబం, నా బిడ్డలు పార్టీలో చేరాలని నా ఇష్టం. ఒకడిని అడిగి చేరేదండి. తెలుగుదేశంలో వాడిని అడిగి చేరేనా? మా అన్నయ్యకు నాకున్న సంబంధం వాడికి ఏమైనా తెలుసా? వాడి వయసు ఎంత? ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్ జెంటిల్మ్యాన్. హీ మస్ట్ గివ్ చంద్రబాబు రిప్లై టు మీ. దట్స్ ఆల్ బ్రదర్. అన్ని కాలేజీలకు వచ్చింది బ్రదర్. 2 రాష్ట్రాల్లో హైయెస్ట్ ఇంటేక్ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. హైయెస్ట్ ఇంటేక్ ఇన్ ఇంజనీరింగ్, అంతే కదా, హైయెస్ట్ ఇంటేక్. కొన్ని కాలేజీల్లో జీతాలు ఇవ్వకపోవచ్చు, అయినా పనిచేస్తున్నారు. నా కాలేజీలో నేను ఇప్పటికీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నా ఆస్తులు తాకట్టు పెట్టి ఆంధ్ర బ్యాంకులో యూ కెన్ చెకప్ లాస్ట్ మంత్ కొంత తగ్గించి ఇచ్చాను. అయ్యా ఇలా ఉంది పరిస్థితి, నా ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా మీద కూడా డబ్బు తీసుకున్నాను, మీకు ఇస్తున్నాను. టీచర్స్ మంచి ఉపాధ్యాయులు కావాలంటే జీతాలు కరెక్ట్గా ఇవ్వాలి. వీ హ్యావ్ వండర్ఫుల్ స్టాఫ్ మెంబర్స్. వీ హ్యావ్ నెంబర్ వన్ ఆఫ్ ది టాప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్ సెల్ బిడ్డలు. తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి, బీజేపీ, ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల తల్లిదండ్రుల పిల్లలు మన విద్యాలయాల్లో చదువుతున్నారు. కాలేజీ ప్రారంభం లాస్ట్ ఇయర్ జరిగిన మరుక్షణం తల్లిదండ్రులను పిలిపించి దాదాపు 5,000 మంది అటెండ్ అయ్యారు. అయ్యా, గవర్నమెంట్ ఫీ రీఎంబర్స్మెంట్ సకాలంలో అందజేయనప్పుడు మీరు ఇవ్వాల్సి వస్తుంది. కాలేజీ నడపాలి. బిడ్డల్ని చేర్చుకోను అనే పదాన్ని నన్ను, బిడ్డల భవిష్యత్తు పాడు చేయను, కాబట్టి బిడ్డలందరినీ చేర్చుకుంటాను, మీరు బాధ్యత వహించాలని తల్లిదండ్రులు కూడా మీటింగ్ పెట్టాను. లాస్ట్ ఇయర్ 2018, అది జూలైయో ఆగస్టు రికార్డెడ్. ఆ తల్లిదండ్రులకు చెప్పాను. మిగతా కాలేజీ వాళ్ళ గురించి ఇవ్వలేదు. వాళ్ళకు 1 కోటి రూపాయలు ఉండొచ్చు, 2 కోట్లు ఉండొచ్చు, 5 కోట్లు ఉండొచ్చు. అటువంటి కాలేజీలు కూడా ఉన్నాయి. కొన్ని కాలేజీల వాళ్ళు తెలుగుదేశం వాళ్ళతో చేతులు కలిపి, లేకపోతే వాళ్ళ కాలేజీలు ఎక్కువ బొక్కలు ఉన్నాయని, వాళ్ళ లోపాలు తెలుస్తాయని భయపడి కొంతమంది ఏ రోజుకైనా వస్తుందని జీతాలు ఇవ్వకుండా అసమర్థులైనటువంటి మాస్టర్స్ని పెట్టుకుందామని కాలేజీలు నడిపే వాళ్ళు ఉన్నారు. మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. తెలుగుదేశంలో చేతులు కలిపి 10 ఎకరాలు 50 ఎకరాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజీ అసోసియేషన్లో. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ ఇట్. హీ మస్ట్ పే ఫర్ ఆల్ ది కాలేజెస్, నాట్ ఓన్లీ 1 కాలేజ్. నాది ఎక్కువ అమౌంట్ ఉంది బ్రదర్. ఐ వాంట్ టు గివ్ రిప్లై ఫర్ దట్ లేడీ. అమ్మా, అమ్మా నీకు తెలుగు అర్థం కాలేదా? నీ పేరేంటి? రాధిక. ఒక్క నిమిషం, తప్పు మాడుతున్నావు. దయచేసి క్వశ్చన్ రాంగ్. నేను చెప్పాను సమాధానం. ఫోన్లో కూడా మాట్లాడాను చంద్రబాబుతో. కాదమ్మా, నువ్వు అర్థం చేసుకోలేదే రాధిక. ఉత్తరాలు రాసిన తరువాత, మళ్ళీ 1 మాసం అయిన తరువాత, మళ్ళీ కాలేజీలు పెట్టిన తరువాత ఎలక్షన్స్ కోట్ చేశారు. నువ్వు చెక్ చేసుకోమా, దయచేసి చెక్ చేసుకో. మై ఆన్సర్ ఈజ్ కరెక్ట్. లేదమ్మా, ఎలక్షన్స్ ముందు తల్లి. ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? ఎవరిని అడిగి చేయాలి?
వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతుంటే నిన్ను అడగాలనా? నేనంటే నువ్వు కదమ్మా, ఐ మీన్ నాట్ నిన్ను అడగాలనా? ప్రజాస్వామ్యం, నా ఇష్టం, ఏ పార్టీలోనే చేరచ్చు. యూ హ్యావ్ రైట్, ఐ హ్యావ్ రైట్. పార్టీలో చేరడానికి ఇదెందుకు? ఇవేమి చెప్పకుండా ఎప్పుడో చేరుండొచ్చుగా. నాకు పార్టీలో చేరాలని ఇంకా పదవులు అలంకరించి ఎప్పుడూ 17 సంవత్సరాల ముందు వెళ్ళొచ్చేసాను రాజ్యసభకు. ఏ గుడిలో వచ్చి ప్రమాణం చేయమన్నా చేస్తాను. ఆ రోజు నుంచి కంటిన్యూ అవ్వాలంటే అయి ఉండొచ్చు. బీజేపీకి సపోర్ట్ చేసి 18% వచ్చిన రోజునే నాకు ఏ పదవి ఇస్తారని అడుగునొచ్చు. అద్వానీ గారు ఇంకా బ్రతికే ఉన్నారు, ఐ లైక్ హిమ్. ఆయన కారులో నన్ను వెంకయ్య నాయుడు గారు కూర్చోబెట్టాడు, చిత్తూరు నుంచి ప్రయాణం మద్రాసుకి. ఐ హ్యావ్ సీన్ 2 persons, మిస్టర్ మోహన్ బాబు. The perfect gentleman, yourself and your heart is good. You are a plain-hearted, straightforward man. I heard about you. Now I have seen past 24 hours. And again, ఆయన క్లోజ్ రజనీకాంత్. అప్పుడు మీరిద్దరూ చాలా గొప్పవాళ్ళు, మంచి స్నేహం అని పొగిడాడు. వాజ్పేయి గారితో వేదిక మీద ఇక్కడ నిజాం కాలేజీ గ్రౌండ్స్లో మాట్లాడాను. ఆలింగనం చేసుకున్నాడు నా మాటలకు. పార్టీలో చేరాలంటే ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి? నా బిడ్డలు చిన్నవాళ్ళు అప్పుడు చెప్పలా. ఇప్పుడు ఈ విషయం చెప్పాను. మీ ఇష్టమే మా ఇష్టం అన్నారు. కానీ నువ్వు తప్పు చెప్తున్నావు తల్లి. ఎస్, నాట్ యూ. ఐ వోంట్ గివ్ ఎనీ రిప్లై ఫర్ యూ. నో, ఓన్లీ వన్ ఛాన్స్. TV5 నాయుడు, వెయిట్. నేనా? టిల్ మై డెత్ ఐ వోంట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి ఎల్స్. సొసైటీలో తప్పు, క్వశ్చన్ రాంగ్. సొసైటీలో చేయరాని పని చేసిన రోజున తల వంచుకోవాలి, ఆత్మహత్య చేసుకుని చనిపోవాలి. చంద్రబాబుకు భయపడడం కాదు, చంద్రబాబుకు నవరంధ్రాలు అనే పదాన్ని నేను ఉపయోగించలేదు. ఆ లెటర్ చదవండి, సమాధానం చూడండి ప్లీజ్. ఎవరు చెప్పినా వసూలు అయింది అంత కాదు. నేను వెళ్ళి పేద విద్యార్థుల కోసం ఎవరైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి అని లాస్ ఏంజల్స్ నుంచి ఎన్నో కంట్రీలు తిరిగాం. నాతో పాటు చాలామంది ఆత్మీయులు తిరిగారు. ఆ ఒక్క పర్సన్ నాకు గుర్తులేదు, కానీ చూస్తే గుర్తుపడతాను. చూసి కూడా గుర్తుపట్టినట్టు నటించను. ఎన్ని చోట్ల ప్రయాణం చేశాడు. మీరన్నట్టు 2 కోట్ల రూపాయలు నేను ఉంటే అందరి ముందు చెప్తున్నా, ఇంకొక 2 కోట్లు వేసి 4 కోట్లుగా ఇస్తా. లేదా మీరు అతన్ని పిలిపించి నిజంగా చూసి అనకూడదు. కానీ మీ క్వశ్చన్కు ఆర్టీ దానిలోకి వెళితే తెలుస్తుంది. ఇచ్చిన వాళ్ళు వచ్చారు ఇన్స్టిట్యూట్కి, బిడ్డలు చదువుతున్నారు, ఏం జరిగిందని వాళ్ళకి తెలుసు. అమెరికాలో దాన్ని ఏదో అంటారు, దాన్ని ఏది చేశాం కదా, నువ్వు 100 ఇచ్చినా దానిలో పలానా వ్యక్తి ఇచ్చాడని చెప్పేసి అడ్వకేట్ని పెట్టి సక్రమంగా ఈవెన్ టుడే నా ఇన్స్టిట్యూషన్స్ కానీ నా పర్సనల్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి ఆమె పర్ఫెక్ట్. అది కూడా పర్ఫెక్ట్. నాకు ఒక సలహా ఉండండు, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు అటువంటి వాళ్లకు. ఈజ్ నాట్ ఓన్లీ వన్ మ్యాన్. ఇచ్చిన వాళ్ళందరికీ పాదాభివందనాలు. కానీ ఒకటి ఇంకొంత క్వశ్చన్ ఫుల్ స్టాప్ చేయాలి. 2 కోట్లు అన్నావు, అది వాస్తవం అయితే నీకు ఇంకొక 2 కోట్ల 3 కోట్ల 5 కోట్లుగా ఇస్తాను. ఈ మాట మీద కట్టుబడి నువ్వు ఆంధ్రజ్యోతి తరఫున వచ్చావు. వేటాడి ఛేదించి కీ హోల్ జర్నలిజం చేసి అది ఛేదించి పట్టుకురా. నీ ఆఫీస్కి వచ్చి తలదించుకుని సమాధానం చెబుతా. 5 కోట్లు ఇచ్చి. వండర్ఫుల్. నీ పేరు శ్రీకాంత్. తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. ఇంజనీరింగ్ కాలేజెస్కు, డిగ్రీ కాలేజెస్కు అటువంటి దానికి ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటుందమ్మా. స్కూల్స్ ఉన్నాయి, స్కూల్కు గవర్నమెంట్ నుంచి బకాయిలు ఉండవు. తెలంగాణ ప్రభుత్వం నాకేం బాకీ లేదు. వాళ్ళు ఏమైనా నాకు హెల్ప్ చేస్తే నాకు 2 రాష్ట్రాలు ఒకటే. నేను ఎప్పుడూ అడగలేదు. నాకు కావాలంటే వీళ్ళు అడుగుతాను. ఆయన కేసీఆర్ కాదనరు, కేటీఆర్ కాదనరు. ఏదో ఉన్నది చాలు. రేపు ఇంకా ఎక్కువ స్కూల్స్ పెట్టాలంటే వెళ్ళి బ్రదర్ ఇంకో స్కూల్స్ పెట్టాలనుకుంటున్నాను, ఇవ్వండి అని అడుగుతాను.
ఆల్రెడీ 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఉప్పల్లో బిడ్ అంటారు కదా, అదే 2 రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు ఉమ్మడిది బిడ్ వేసి దాదాపు 40 మంది 50 మంది అయితే దానిలో మనం క్రిజల్ ఏదో ఉంటుంది, నాకు కొన్ని తెలియవేవో వాటి బిడ్ వేసి పాడి మనకు 7.5 ఎకరాలు వచ్చాయి. ఉప్పల్లో స్కూల్ కట్టాం, నడుపుతున్నాం, హాస్టల్ కూడా కడుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం నుంచి నాకు ఏ బాకీ లేదు, వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయి. పంచభూతాల సాక్షిగా నేను భయపడి చెబుతున్న సమాధానం కాదు. ఆవగింజంత కూడా తెలంగాణ ప్రభుత్వం ఎవరి మీద దాడులు చెయ్యలేదు, చెయ్యరు.